త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఇప్పుడు ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేశారు కదా, మెరిట్ ర్యాంక్స్ అనేవి. సో అవి దేన్ని బేస్ చేసుకుని అనౌన్స్ చేశారంటే, మీకు ఆర్జికేటీ సెట్లో వచ్చిన మార్క్స్ని జీపీఏలో కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ జీపీఏలోకి కన్వర్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే డిప్రైవేషన్ స్కోర్ యాడ్ చేయడం, నార్మల్ వాళ్ళకైతే వాళ్ళకి వచ్చిన జీపీఏని తీసుకొని ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేశారు. కానీ జీపీఏలోకి ఎలా కన్వర్ట్ చేశారని చాలామందికి డౌట్ ఉంది కదా. సో దానికి సంబంధించి క్లారిటీ క్రిస్టల్ వీడియో మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలితే. సో ఒకటొకటి చూసుకుంటూ వద్దాం. ఆర్జికేటీ సెట్ మార్క్స్ స్కోర్డ్ బై ది క్యాండిడేట్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. మ్యాథ్స్ వచ్చేసి టోటల్ 50 మార్క్స్కి ఉంది, ఫిజికల్ సైన్స్ వచ్చేసి 25 మార్క్స్కి, అలాగే బయాలజీ కూడా 25 మార్క్స్కే. ఆర్ స్కేల్ టు 100 మార్క్స్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టు ద గ్రేడ్ పాయింట్స్ యాజ్ పర్ ది ZOMS నెంబర్ 3 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 9/1/2020. సో మ్యాథ్స్లో వచ్చిన 50 ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ని 100కి స్కేల్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మ్యాథ్స్లో మీకు 50కి 49 మార్క్స్ వస్తే 100కి ఎంత అవుతుంది? 98 మార్క్స్ అవుతుంది. ఓకే. అలాగే ఫిజిక్స్లో 25కి 25 వస్తే 100కి ఎంత అవుతుంది? 100 మార్క్స్ అవుతాయి. అంతే కదా. అంటే మీకు మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ని ఇంటూ టూ చేస్తే 100కి ఎంత వస్తుంది అనేది వస్తుంది మీకు. ఓకే. 100కి స్కేల్ చేయడం అంటే అలాగనమాట. సేమ్ అలాగే ఫిజిక్స్ బయాలజీ అయితే మీకు వచ్చిన మార్క్స్ని ఇంటూ 4 చేయాల్సి ఉంటుంది 100కి స్కేల్ చేయాలంటే. సో అలా వచ్చిన మార్క్స్ని మనకి ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో మీకు అలా 100కి స్కేల్ చేసిన తర్వాత మీ మార్క్స్ అనేవి ఎంత వచ్చాయో దాన్ని బట్టి ఇక్కడ గ్రేడ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు స్కేల్ చేసిన తర్వాత 92 నుంచి 100 మధ్యలో వచ్చిందంటే మీకు 10 జీపీ ఇవ్వడం, మీకు 83 నుంచి 91 వరకు వస్తే 9 జీపీ ఇవ్వడం అలా జరిగింది. అంటే సపోజ్ మీకు మ్యాథ్స్లో 50కి 49 మార్క్స్ వస్తే 100కి 98 మార్క్స్. సో 98 అంటే ఎక్కడుంది? ఇక్కడ 90 to 100 రేంజ్లో ఉంది. సో అంటే ఏంటి? మీకు 10 జీపీ అనేది వచ్చింది మ్యాథ్స్లో. ఓకే. సో అంటే మీకు 92 వచ్చిన 10 జీపీఏ, 99 వచ్చిన 10 జీపీఏ మ్యాథ్స్లో. సో సేమ్ అదేవిధంగా ఫిజిక్స్లో కూడా మీకు వచ్చిన మార్క్స్ని 100కి స్కేల్ చేయడం జరిగింది. 100కి స్కేల్ చేసిన తర్వాత అంటే ఇంటూ 4 చేయాలి మీరు కన్వర్ట్ చేసుకునేటప్పుడు. మీకు ఫిజిక్స్లో అలాగే బయాలజీలో వచ్చిన మార్క్స్ని ఇంటూ 4 చేసి ఆ వచ్చిన మార్క్స్ అనేవి ఏ రేంజ్లో ఉందో అది చూసుకుని మీకు ఎంత జీపీ వచ్చిందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన ఇంకొకటి ఉంది, రిమార్క్స్ అనేది చూద్దాం. నో గ్రేడ్ విల్ బీ అవార్డెడ్ ఇఫ్ ద మార్క్స్ ఆర్ 34 అండ్ బిలో. సో మీకు వచ్చిన మార్క్స్ అనేవి 34 అంతకంటే తక్కువగా ఉంటే మీకు ఎటువంటి జీపీ అనేది ఇవ్వడం జరగలేదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ టేబుల్ అనేది ఇచ్చారు. సపోజ్ స్టూడెంట్ 1 ఒకడు ఉన్నాడు. సో వాడికి మ్యాథమెటిక్స్లో 100కి 80 మార్క్స్ వచ్చాయి. అంటే 50కి 40 మార్క్స్ వచ్చాయి. సో 50కి 40 అంటే 100కి ఎంత అవుతాయి? 80 మార్క్స్ అవుతాయి. 40 into 2. సో 80 మార్క్స్ అంటే ఏ రేంజ్లో ఉంది? సో 75 నుంచి 82 వరకు 8 జీపీ అనేది అవార్డ్ చేయడం జరిగింది ఇక్కడ. సో అలాగే ఫిజికల్ సైన్స్లో 84 మార్క్స్ వచ్చాయి. ఫిజికల్ సైన్స్లో నార్మల్గా ఎంతో మార్క్స్ వచ్చాయి, వాటిని 100కి స్కేల్ చేయగా అంటే ఇంటూ 4 చేయగా వచ్చిన మార్క్స్ వచ్చేసి 84 అంటే ఈ టేబుల్ని రిఫర్ చేసుకోవాలి మీరు. సో 83 నుంచి 91 వరకు వచ్చిన వాళ్ళకి 9 జీపీ ఇవ్వడం జరిగింది. సో కింద స్టూడెంట్ 1కి ఫిజిక్స్లో 84 మార్క్స్ వచ్చాయి. సో 84 అంటే 83 నుంచి 91 రేంజ్లో అంటే 9 జీపీఏనే. సో సేమ్ అదేవిధంగా బయాలజీలో 100కి స్కేల్ చేసిన తర్వాత ఒక స్టూడెంట్కి 60 మార్క్స్ వచ్చాయి. సో 60 అంటే ఎక్కడ ఉందో చూడండి. 59 నుంచి 66 వరకు 6 జీపీ ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇక్కడ 60 మార్క్స్ వచ్చినందుకు 6 జీపీ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇలా మీకు సంబంధించిన మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మళ్ళీ ప్రాసెస్ చెప్తాను, ఒకసారి క్లారిటీగా వినండి. మీకు మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ని ఇంటూ 2 చేయండి. సో 2 చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ రేంజ్ అనేది ఎక్కడుందో దాన్ని బట్టి మీకు ఎంత జీపీ వచ్చిందో చెక్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా ఫిజిక్స్లో మీకు వచ్చిన మార్క్స్ని ఇంటూ 4 చేయండి. వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ ఈ టేబుల్లో ఏ రేంజ్లో ఉందో చూసుకుని దానికి సంబంధించిన జీపీఏ పక్కన నోట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా బయాలజీలో కూడా మీకు వచ్చిన మార్క్స్ ఇంటూ 4 చేసుకొని టేబుల్లో చెక్ చేసుకొని మీకు వచ్చిన జీపీఏని పక్కన నోట్ చేసుకోండి. ఇప్పుడు అలా వచ్చిన జీపీఎస్తో ఏం చేయాలో అని చెప్పేసి అక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. ద గ్రేడ్ పాయింట్స్ అబ్టైన్డ్ ఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది గ్రేడ్ పాయింట్ యావరేజ్ బై గివింగ్ 50% వెయిటేజ్ టు ద మ్యాథమెటిక్స్, 25% ఈచ్ టు ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్సెస్. సో అలా వచ్చిన అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్కి 50% వెయిటేజ్ ఇచ్చారు, అలాగే ఫిజికల్ సైన్స్కి బయాలజికల్ సైన్స్కి 25% వెయిటేజ్ ఇచ్చారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటే కనుక మీకు టోటల్ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత డిప్రైవేషన్ స్కోర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది.
అంటే 0.4 జీబీ ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఫార్ములా అనేది ఇచ్చారో ఫార్ములాని బేస్ చేసుకొని మీకు టోటల్ జీపీ ఎంత వచ్చింది. ఇందాక మనం సబ్జెక్ట్ వైజ్ జీపీఏ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు టోటల్ జీపీ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ జీపీ ఈక్వల్ టు గ్రేడ్ పాయింట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంటూ 0.5 ప్లస్ గ్రేడ్ పాయింట్ ఇంటూ ఫిజికల్ సైన్సెస్ ఇంటూ 0.25 ప్లస్ గ్రేడ్ పాయింట్ ఇన్ బయాలజికల్ సైన్సెస్ ఇంటూ 0.25. అంటే మ్యాథమెటిక్స్కి 50% వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి ఇంటూ 0. అంటే మీకు మ్యాథ్స్లో వచ్చిన జీపీఏని ఇంటూ 0.5 చేయాలి. దాంతోపాటు ఫిజిక్స్కి బయాలజీకి 25% వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి మీకు ఫిజిక్స్లో వచ్చిన జీపీఏని ఇంటూ 0.25 చేయాలి. అలాగే బయాలజీలో వచ్చిన మార్క్స్ని ఇంటూ 0.25 చేయాలి. ఈ మూడాటిని ఇంటూ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన వాటిని సమ్ చేస్తే మీకు టోటల్ జీపీ వస్తుంది. ఓకే, సో ఆ టోటల్ జీపీఏకి మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే కనుక ఎక్స్ట్రాగా 0.4 యాడ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీకు నార్మల్గా మీకు ఎంత వస్తే అంతే పెట్టేస్తారు. ఓకే, సో సపోజ్ మీకు ఇలా మొత్తం క్యాలిక్యులేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు 10 జీపీఏ వచ్చింది అనుకోండి. సో మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే మీకు టోటల్ జీపీఏ 10 + 0.4 అంటే ఎంత అవుతుంది, 10.4 జీపీఏ అవుతుంది. అదే మీరు గవర్నమెంట్ స్కూల్ కాకుండా వేరే స్కూల్ అయితే టోటల్ జీపీఏ వచ్చేసి కేవలం 10 జీపీఏ. సో ఇలా ఫైనల్గా వచ్చిన ఈ జీపీఏని బేస్ చేసుకొని మెరిట్ ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, మెరిట్ ర్యాంక్స్ ఆర్ అరైవ్డ్ ఫ్రమ్ ది జీపీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆఫ్టర్ యాడింగ్ డిప్రైవేషన్ స్కోర్. ఏ శాంపుల్ క్యాలిక్యులేషన్ ఈజ్ షోన్ బిలో. సో ఓకే, సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంత కష్టమేం కాదు. మీకు ఫిజిక్స్లో బయాలజీలో మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్క్స్ని 100కి స్కేల్ చేసి ఆ మార్క్స్ రేంజ్ని బట్టి మీకు వచ్చిన జీపీఏని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ 3 జీపీఎస్ ఫిజిక్స్ మ్యాథ్స్ బయాలజీలో వచ్చిన జీపీఎస్ని టోటల్ జీపీఏలోకి ఇక్కడ కన్వర్ట్ చేయడానికి ఒక ఫార్ములా కూడా ఇచ్చారు. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని టోటల్ జీపీఏ క్యాలిక్యులేట్ చేసి మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే 0.4 యాడ్ చేసుకోండి, లేకపోతే ఆ జీపీఏ ఫైనల్ జీపీఏ కింద కన్సిడర్ చేసుకోండి అంతే. సో ఇది ఒక ఐడియా కోసం ఇచ్చారంతే. ఇప్పుడు చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా, ర్యాంక్స్ ఎలా అనౌన్స్ చేశారని. సో ఈ విధంగా జీపీఏలో కన్వర్ట్ చేసి మీకు ర్యాంక్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో అది వెబ్సైట్ని తరచుగా విజిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. మీరు అదర్ వెబ్సైట్స్లోకి వెళ్ళినంత మాత్రం మీకు అంత యూస్ఫుల్నెస్ ఏమి ఉండదు. మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. అండ్ డిప్లొమా ఇప్పుడు IIIT సెట్ రాసిన వాళ్ళందరూ, ఆర్జికెట్ సెట్ రాసిన వాళ్ళందరూ డిప్లొమా కోర్సులకు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.